ఇంత దూరం ఉందని భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడికి వస్తే మటుకు ఫుల్ హ్యాపీ. అస్సలు పేరుందా? नाम का यूट्यूब चैनल है एक्सप्लोर विथ YJK जय नरसिम्हा. थैंक यू. ఇంత పడితే మాత్రం ఇంకా అస్సామే. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చేసి జ్వాలానరసింహ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో లాస్ట్ వీడియో చూడకపోతే మీరు చూడండి. సో ఇవాళ అయితే ఉగ్ర సంబంధంకి వెళ్ళే దారి ఇది చూడండి. ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా, ఇదే ఇంకా స్టెప్స్ ఉంటుంది దీనికి. ఓన్లీ జ్వాలానరసింహ స్వామి టెంపుల్ వరకు అయితే స్టెప్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ వరకు ఇటు వెళ్తాం జ్వాలానరసింహ స్వామి టెంపుల్కి. దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చి రైట్ సైడ్లో వచ్చేసి ఉగ్ర సంబంధంకి వెళ్ళే దారి. స్టెప్స్ ఏమి ఉండవు, నాకు తెలిసి ఒక 3 kilometers 2 kilometers ఉంటుంది డిస్టెన్స్ కూడా. నేను చూస్తాను, చెప్తాను వీడియోలో. సో వెళ్దాం పదండి. సో ఉగ్ర సంబంధంకి దారి ఇది. ఇలా వెళ్తాం, స్టెప్స్ ఏమి ఉండవు, ఇలా కొండ నుంచి ఇలా పాకుంటే వెళ్ళడమే. చూడండి భక్తులు అందరూ వెళ్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళే, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వెళ్ళే వాళ్ళే. ఆల్రెడీ ఇవాళ సాటర్డే కదా, శనివారం కదా. సో చాలా మంది అయితే వెళ్ళారు. సో మనం కూడా వెళ్దాం. సో ఎక్స్ప్లోర్ చేస్తే పదండి. తాడైతే అన్ని చోట్ల లేదు, ఆ కొంచెం దూరం వరకే ఉంది. చూడండి లెంత్ అయితే కొంచెమే ఉంది తాడైతే. చూడండి వెనకాల వస్తున్నారు. సెవెన్ 30కి వెళ్ళాడు. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి? 1 hour. ఓకే, థ్యాంక్ యూ. జై నరసింహ. 1 hour 1.5 hour. సరిగ్గా నడిస్తే 1 hour, అది స్లోగా నడిస్తే 1.5 hour. చూడండి ఎలా ఉందో దారి. తాడు సపోర్ట్ అయితే చిన్న కొంచెం దూరం ఉంది, ఇంకంత మించి అయితే తాడు సపోర్ట్ లేదు. అలా పట్టుకొని వెళ్ళడమే సైడ్కి. రాళ్ళని చెట్లని పట్టుకుంటూ వెళ్ళాలి. మనం చాలా హైట్కి వచ్చాం ఇప్పటికీ. చూడండి వాటర్ ఫాల్స్ అక్కడ మందాక టెంపుల్ దగ్గర ఉన్నాయి కదా అవి. చూడండి చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 10-12 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చారు. వన్ అవర్ జర్నీ ఉంటుందంట. ఇది జ్వాలానరసింహ స్వామి టెంపుల్ నుంచి ఒక 1.5 hour. ఫాస్ట్ నడిస్తే 1 hourలో వెళ్ళిపోతామంట, స్లోగా నడిస్తే 1.5 hourలో. సో చూద్దాం మనం ఎంత టైంలో వెళ్తామని చెప్పేసి. చాలా దారుణంగా ఉంది, అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. అందులో మళ్ళీ షూట్ చేసుకుంటే వెళ్ళామంటే మామూలు విషయం కాదు. చూడండి ఎలా వెళ్తున్నారు. చిన్నపిల్లలు అయితే నాకు కనపడలేదు. మరి చిన్నపిల్లలు అంటే ఒక 6 hours 6 years కానీ 7 years కానీ చిన్నపిల్లలు అయితే కనపడలేదు. సో మీరు మాత్రం ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా జాగ్రత్తగా ఎక్కించాలి, ఎందుకంటే హైట్ కదా. సో వాళ్ళు ఎక్కడని చెప్పేసి మారం చేస్తారు. సో
పిల్లలు వేస్తున్నారు, పేర్లు రాసుకున్నారు ఇక్కడ. తెలుగు తెలుగు హిందీ తమిళే తమిళ్ చెన్నై చెన్నై నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. చెన్నై, ముంబై, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి. ఇందాక ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు, అమెరికన్స్ కూడా వచ్చారు. ఇందాక నేను చూసాను, కథ షూట్ చేయలేదు. కమాన్ ఓకే చూడండి వ్యూ ఇది. చాలా డేంజరస్, వెరీ డేంజరస్ హిల్ ఇది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడక్కడ తాళ్ళు ఉన్నాయి కానీ ఇంకంత మించి అయితే లేవు. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మ్యాక్సిమం లగేజ్ని అవాయిడ్ చేయండి అందరూ. లగేజ్ని ఎవరు తీసుకురావద్దు, ఎందుకంటే ఇవి లాగేసుకుంటాయి. కోతులు బాగున్నాయి. సో ఇంకా వెళ్ళే కొద్ది మాత్రం ఇంకా చాలా ఉంటాయి. చూడండి మనకి హిల్స్ ఎంత, టాప్ హిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. చూడండి డౌన్. చూడండి మనం వెళ్ళాల్సింది అది దగ్గరికి వచ్చేసింది. అది అదే ఉగ్రసంభం అంటే అదే లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం. కొండలో నుంచి చీల్చుకొని వచ్చి చంపాడు అనమాట. సో అక్కడికి మనం వెళ్ళేది. మ్యాక్సిమం దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు తెలిసి చాలా హైట్లో ఉన్నాం భూమి నుంచి. మొత్తం 3500 ఫీట్స్ భూమి సముద్ర మట్టం నుంచి పైకి 3500 అడుగుల ఎత్తు. సో నాకు తెలిసి ఒక 3000 అడుగుల ఎత్తులో ఉన్నాం. నాకు తెలిసి చాలా ఎత్తులో ఉన్నాం. సో నాకు తెలిసి ఇంకొక ½ గంట జర్నీ పట్టిద్ది అనుకుంటా. సో ½ గంట జర్నీ కూడా దారిలో ఉందని చూపిద్దాం పదండి. చూడండి కను చూపున్నారా, వెళ్తానే ఉన్నారు జనాలు. రేపు సాటర్డే కదా, సో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇది ఉగ్రసంభం కనిపించేదే. ఇక్కడి నుంచి చూడండి వీడియో వ్యూ. లేడీస్ వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే నాకు కనపడలేదు. ఒక 40 years ఏజ్ వాళ్ళు అయితే, 40 years లోపు అయితే కనిపించారు నాకు. ఇంకా పెద్దవాళ్ళు కానీ మరీ చిన్నపిల్లలు కానీ నాకైతే కనిపించలేదు. కనిపిస్తే మీకు చూపిస్తాను వాళ్ళు కూడా. सिग्नल आई है व्हाट्सएप ये टैप पर नेटवर्क गोइंग ओ हिंदी है समझे क्या नाम है इंग्लिश है इंग्लिश हाँ नो हिंदी इंग्लिश है हिंदी तेलुगु कन्नड़ तमिल मलयालम తెలుగు వస్తుందిగా, తెలుగు వస్తుందంట. అంత దూరం నుంచి లేడీస్ రాబోతే పట్టుకొని తీసుకెళ్తున్నా.
వేర్ ఆర్ యూ ఫ్రమ్? చెన్నై. చెన్నై. చెన్నై నుంచి వచ్చారు. ఎక్కలేకపోతున్నారు కానీ ఎక్కుతున్నారు. పర్లే, తెలుగు బెటర్. తెలుగు బాత? తమిళ్. తెలుగు నయ్యే? नहीं. తెలుగు నయ్యే, తమిళ్. Anna, you are adventurous more than this. Krishna. కృష్ణ. Guruvayurappa. థ్యాంక్ యూ. కమ్ పేరుందా? నామ్గా యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ Explore విత్ YJK. with YJK. Jay Narasimha. థ్యాంక్ యూ. కృష్ణ కళ్ళు కుక్కర్దే. కళ్ళు తిరుగుతున్నాయంట మేడంకి. ఏం కాదు, వెనక్కి చేతి పర్లేదు, ఏం కాదు. స్టోన్ వెరీ షార్ప్. తెలుస్తుంది. ఆర్ యూ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సో ఫస్ట్ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది, చాలా భయం పడతారు. నేను ఫస్ట్ టైమే. సో యాక్చువల్గా మన జెంట్స్ కదా, సో మనకి అంత అనిపించదు. లేడీస్కి అయితే ఫస్ట్ టైం కదా, సో కొంచెం టెన్షన్ పడతారు, భయం. సో ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 8 years బిలో ఎబో వెళ్ళిపోవచ్చు. 8 years ఎబో చిల్డ్రన్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కనుక మేము వీడియో షేర్ చేస్తున్నాం. ఓకే ఎడిట్ చేసి. ఓకే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఒక పావు గంట ఫాస్ట్ నడిస్తే మాత్రం, 15 minutes ఫాస్ట్ నడిస్తే మాత్రం వెళ్ళిపోతాము. వస్తానే ఉన్నారు. పైనుంచి అయితే ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి మ్యాక్సిమం వస్తున్నారు, ఒకరిద్దరు వస్తున్నారు. సో ఫ్రైడే సాటర్డే కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ చెన్నై, తమిళనాడు చాలా చోట్ల నుంచి వచ్చారు. సో అంత ఫేమస్, అంత మహిమ గల టెంపుల్ అనమాట ఈ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వెళ్దాం, ఇంకా చూద్దాం బ్యాలెన్స్. నరసింహ మరి ఒక గంటకి మా వైఫ్ మాత్రం చాలా డెరిగి ఎక్కుతుంది. అసలు నేను పట్టుకోవట్లేదు అన్నీ, వేరే వాళ్ళకి చేస్తుంది కానీ తను పట్టుకోవట్లేదు, కానీ చాలా డెరిగి ఎక్కుతుంది. సో నేను ఎక్కడే అనుకున్నాను, ఫుల్ హ్యాపీ అంట. ఇంకా ఉందిలే, వచ్చేటప్పుడు దిగుందిలే హ్యాపీ. దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తాడా? చూద్దాం. ఇక్కడికి ఉగ్రస్తంభంకి రావాలంటే ముందు ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ లేకపోతే మాత్రం మీరు ఉండవు. దయచేసి రావద్దు ఈ హిల్కి. ఎందుకంటే హార్ట్ బీట్ అనేది ప్రెషర్ ఎక్కువైతుంది, మనం ఇంకా పైకి వెళ్తే ఆగొద్ది. సో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం, మన ఇక్కడ డోలీలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. సో వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు అప్ అండ్ డౌన్ 20,000 అంట, అంటే 20,000 డోలీకి. అక్కడ మామూలుగా అయితే ఎక్కడ 10 members వస్తారని చెప్పి. 10 members అంటే ఒక్క డోలీకి 10 members వస్తారు. 10 మంది వస్తారు అంటే మోయడానికా? 10 మంది వస్తారంట మోయడానికి. అంటే మార్చి పట్టుకుంటారు కదా, మొయ్యాలి కదా అంత దూరం. సో 20,000 అంట. మళ్ళీ కష్టం 20,000 అంటే. సో నడుచుకుంటే వెళ్ళడమే. సో బాడీ ఫిట్నెస్గా ఉండి రండి, పర్లేదు, ఏం కాదు. ఇంకో 10 minutes 15 minutes ఫాస్ట్ నడవట్లేదు మేము. ఫాస్ట్ నడిస్తే 15 minutes వెళ్ళిపోతాం. ఇంకా వస్తూనే ఉన్నారు. మాతో పాటు వచ్చిన అందరు కిందనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు మాత్రం పైకి వెళ్తున్నారు. సో చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే, కానీ చాలా జాగ్రత్తగా రావాలి. ఒకసారి పడ్డామా ఇంకంతే, ఇక మళ్ళీ మనం పైకి వెళ్ళలేము ఇంకా. ఎందుకంటే కాళ్ళు బెనుగుతాయి కదా, ఇంకా పైకి వెళ్ళలేము, కిందకి వెళ్ళలేము. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ట్రెక్కింగ్ అనేది. మనతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. గ్రీన్ టీ షర్ట్ అయినా గైడ్, కింద గ్రీన్ టీ షర్ట్ ఉన్నాడు కదా ఆయన గైడ్. సో
సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు కూడా అప్పుడే. అంటే అక్కడ మేము జ్వాలానరసింహస్వామి టెంపుల్ దగ్గర దర్శనం లేట్ అయింది. అంటే లేట్ అంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు, ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో మేము అక్కడ వెయిట్ చేయడం వల్ల మేము వెనకబడిపోయాము. వాళ్ళు మాత్రం అప్పుడే ఎక్కి చూసి దిగిపోతున్నారు కూడా. మనం ఇంకెప్పుడు ఎక్కుతాం? అతని దగ్గరికి వచ్చేసాంలే. చూసారా డేంజర్. పైకి వచ్చే ముందు కంపల్సరీగా వాటర్ బాటిల్ కంపల్సరీ. వాటర్ బాటిల్ తెచ్చావా? నేనైతే మర్చిపోయచ్చా, అక్కడ వాటర్ పట్టేశాను. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడ వాటర్ పట్టేసి షూ వేసుకోవడానికి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ మర్చిపోయొచ్చాను. ఇప్పుడైతే మామూలుగా దాహం వేయట్లేదు, గొంతు ఎండిపోతుంది. సో పైన అయితే వాటర్ ఎక్కడో ఉంటాయంట, అవి అమ్ముతారంట. అంటే ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ వస్తాయి కదా పైనుంచి, అవే వాళ్ళు క్యారీ చేసుకొని అమ్ముతారంట. అక్కడ తాగుదాం. ఇంకేమన్నా ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తాము, ఎందుకంటే టాప్లో ఉన్నాం. అదే అక్కడ కనిపిస్తుంది, అక్కడ జెండా కనిపిస్తుందా మీకు? చెట్ల సందులోంచి జెండా, అది ఉగ్రస్తంభం. వచ్చేసాం ఆల్మోస్ట్. వచ్చాం, ఇంక ఇదే ఫైనల్. ఇదే ఇంకా మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఈ కొండ కనిపిస్తుంది బ్యాక్ సైడ్, చెట్లు బ్యాక్ సైడ్. వచ్చాం ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా వ్యూ చూపిస్తాను, చూడండి. ఇంత దూరం ఉందని భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడికి వస్తే మట్టుకు ఫుల్ హ్యాపీ. అస్సలు అయిపోయింది వెళ్ళి, అయిపోయిందిగా. వస్తున్నారా? అయ్యో మీ అలుగు చూసి ఇంకా అయిపోయింది అనుకున్నా. యూట్యూబ్ ఎక్స్ప్లోర్ విత్ వైజేకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చాము, ఇది పాక కనిపిస్తుంది కదా, కలిసి ఇక్కడ నుంచి వెళ్తాము. ఇక్కడ నుంచి ఇక టాప్కి వచ్చేసాం, ఇంకా డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి పదండి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంటాయి, ఇక్కడ వాటర్ తాగొచ్చు. ఎవరన్నా వాటర్ బాటిల్స్ వాటర్ ఏమైనా క్యారీ చేయకుండా మర్చిపోతే ఇక్కడైతే వాటర్ ఉంటాయి, నాకు తెలిసి అమౌంటే. తాగుదాం. వచ్చాం, పై టాప్లో ఉన్నాం. ఏంటి వాటరా మజ్జిగ? ఆరోగ్యానికి మంచిది కా, ఇంత దూరం ఉంటే. మజ్జిగ అనుకో. ఏంటి అన్నది? మజ్జిగ అంట, వాటర్ కాదు. సో ఏదైనా పర్లేదు, తాగడానికి ఏదైతే తాగుదాం. ఇక్కడైతే మజ్జిగ ఉన్నాయి పైన టాప్కి వచ్చిన తర్వాత. సో మజ్జిగ తాగండి, కొంచెం నీరసం ఏమైనా సరే, కలిదిరడం అయినా సరే వద్ది. ఇక్కడ మనం మజ్జిగ తాగటానికి ఇక్కడ కూర్చున్నాము, కానీ ఇంత దూరం ఇంత లాంగ్, ఎంత మహిమ లేకపోతే ఇంత లాంగ్ వస్తారు. ఒక మీడియం వయసు వాళ్ళ నుంచి ఇంత లాంగ్, ఇంత కొండ ఎక్కటం అంటే చాలా అద్భుతం. నిజంగానే దేవుడి మహిమ ఉంది, పక్కాగా ఉంది దేవుడి మహిమ. అబ్బా నాకైతే ఫుల్ హ్యాపీ. నిజంగానే ఫస్ట్ అయితే భయపడ్డాను, తర్వాత భయం ఏం లేదు, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా దిగొచ్చు. చిన్న పిల్లలు మటు చాలా జాగ్రత్తగా దిగాలి, కొంచెం మీడియం వయసు వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా దిగాలి. తర్వాత అంతా బాగుంది, చాలా బాగుంది. మజ్జిగ తాగేసి అక్కడ వాటర్ ఉన్నాయి, మజ్జిగ ఉన్నాయి. సో పైకి వచ్చాక వాటర్కి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో వాటికి అమౌంట్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా ఇంత పైకి వచ్చి అమ్ముకుంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాము, చూడండి. ఒక 5 minutesలో వచ్చేసాం ఇక ఆల్మోస్ట్.
ఎక్కాలిగా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, టాప్. ఇటు హ్యాండ్, గివ్ మీ హ్యాండ్. టాప్ వ్యూ. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని డ్రోన్ వ్యూ చేస్తాను, డ్రోన్ షాట్స్ అను. చాలా బాగుంటుంది మొత్తం. చూడండి, మిస్ అవ్వద్దు. ముందు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఓకేనా? సో ఫైనల్గా వచ్చాం ఉగ్రసమ్మం. చూడండి ఎవరు పేరు రాసుకున్నారు. 3500 అడుగులు ఎత్తులో ఉన్నాయి ఇప్పుడు మనం అయితే. సముద్ర మట్టం నుంచి 3500 స్టెప్స్, అడుగులు సారీ ఫీట్స్, 3500 ఫీట్స్ ఎత్తులో ఉన్నాం. చూడండి ఇంకా పైకి వెళ్తా. చూడండి అక్కడ కనిపిస్తుంది సరా జెండా, అది దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మన నరసింహస్వామి పాదాలు ఉంటాయి. అక్కడే మన నరసింహస్వామి కిరణ్యాసుని చంపిన ప్రదేశం అదే. సో అక్కడికి వెళ్తున్నాము. సూపర్ ఉంది. ఇక్కడ దాకా వస్తాం అనుకోలేదు. చూడండి చాలా పెద్ద ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ వెళ్ళొచ్చారు, పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్న దారి పైకి వచ్చింది, అది హిల్ టాప్ ఉగ్రస్తంభం. ఫ్రంట్కి వస్తే కొంచెం ముందుకు వెళ్తే మన నరసింహస్వామి పాదాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చింది ఒక లెక్క, ఇక్కడ నుంచి వచ్చింది వెళ్ళేది ఒక లెక్క. చాలా చిన్న దారి, అది కూడా కొంచెం డౌన్గా ఇలా ఉంటుంది, స్లోప్ లెక్క. స్ట్రైట్ ద వే అయితే కాదు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మాత్రం. సో చిన్నపిల్లలు అయితే వద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి చిన్నపిల్లలు అయితే, ఎందుకంటే సరదాగా ఉంటారు కదా వాళ్ళు. సో పెద్దవాళ్ళు మాత్రం, మీడియం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. చిన్నపిల్లలు వచ్చినా సరే చాలా జాగ్రత్త. ఇక్కడ వరకే ఓన్లీ, ఇంకా అక్కడ దాకా చిన్నపిల్లలు వద్దు, ఓకేనా? మన మంచికే. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని డ్రోన్ షాట్ వేస్తా. చూడండి, ఎంజాయ్. ఆహోబలి కాదు, ఆహోబిలం. ఆహోబలి అంట. ఇక్కడ రాక్షసుని చంపేసి తీసుకొచ్చి అందులో పడేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముడుపులు కడతారు. మనం అనుకున్నవి జరగాలని చెప్పేసి. కొంచెం డౌన్కి వెళ్తే, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తే నరసింహస్వామి పాదాలు ఉంటాయి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి, డెడ్ ఎండ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఈ హిల్ డెడ్ ఎండ్కి వెళ్ళాలి చివరికి. లాస్ట్లో ఇది వ్యూ. చివరికి వచ్చేసాం. కొంచెం డౌన్లోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం ఉగ్రస్తంభం పైకి వచ్చాం కదా, అక్కడ ముడుపులు కడతాము. సో ఇక్కడ కొంచెం డౌన్కి వెళ్తే నరసింహస్వామి పాదాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళాం పదండి. చూడండి ఇక్కడ అంతా వ్యూ. చాలా పెద్ద ఫారెస్ట్, పెద్ద హిల్ ఇది. ఉగ్రస్తంభం అనేది 3500 అడుగుల ఎత్తు సముద్ర మట్టం నుంచి. చూడండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి చూస్తుంటే దడేలే, మామూలుగా లేదు అసలు. ఇంకా మనోడు పులివెందలు అంట, మనోడు బ్యాచ్ వచ్చింది. ఒక వ్యాన్ వేసుకుని 10 మంది వచ్చింది, ఒక 10 మంది వచ్చారంట. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. చెన్నై, తమిళ్, ముంబై, పులివెందల, విజయవాడ, హైదరాబాద్, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు వచ్చేసి. ఫ్రైడే ఓన్లీ సాటర్డేనే, మళ్ళీ సండే ఫ్రైడే అలా ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుంది. ఓన్లీ సాటర్డే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి దర్శనం. ఇది చూసే మాత్రం రారా. చూడండి అక్కడ జెండా కనిపిస్తుందా, అక్కడ నరసింహస్వామి పాదాలు.
అక్కడ కూడా కాదు, కొంచెం డెడెండ్లో లాస్ట్ రాయి మీద ఉంటుంది నరసింహస్వామి పాదాలు. సైడ్ ఎక్కుతున్నారా? ఒక సైడ్ ఇస్తే రైట్ సైడ్ పని వెయిట్ చేయండి, అందరూ పైకి వస్తారు. సందులోంచి అయితే చాలా జాగ్రత్త దిగాలి. ఈ రాళ్ళు మాత్రం పగిలి ఉన్నాయి. అసలు ఎప్పుడు ఈ ఊడతాయో కానీ మరి అంతా ఆ దేవుడి దయ్య. ఈ ఊడతాయా లేదా అనేది ఆ దేవుడి దయ్య, ఆ దేవుడు కాపాడమే. తాడు కింద పట్టుకొని దిగాలి. ఈ డౌన్ దిగేటప్పుడు మాత్రం చూడండి ఎంత ఎడ్జ్లో ఉన్నారు చూడండి. చూడండి వెళ్ళడానికి కిందకి ఇలా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ పైకి ఇలా స్టెప్స్ మీద ఇలా రావాలి. ఫైనల్గా అయితే మనం దగ్గరికి వచ్చాము, నరసింహస్వామి పాదాల దగ్గరికి. ఈ స్టెప్స్ దిగుతున్నాము. ఇక్కడి నుంచి కింద చూస్తుంటే కొండ స్టార్టింగ్ నుంచి కింద నుంచి ఎక్కుతాం కదా, జనాలు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంత హైట్లో అంత క్లియర్గా కనిపిస్తుంది. కానీ అసలు ఇది మాత్రం ఐరన్ది ఊగిపోతుంది. అటు ఇటు వచ్చేటప్పుడు మాత్రం అటు వేరే సైడ్ ఉంది, అటు నుంచి రావాలి. చాలా డెడ్ ఎండ్ చూడండి. ఎడ్జ్, ఈ ఎడ్జ్లోంచి రావాలి. పక్కనే ఎడ్జ్, బయటికి మనకి సెక్యూరిటీగా కర్రలు పెట్టారు చూడండి. ఈ కర్రలు పెట్టారు. ఇంకా చూడండి ఎవరైనా కనిపిస్తారో చూద్దాం. అదిగోండి మీకు కనిపిస్తున్నారా వీడియోలో? ఇదిగోండి ఇక్కడ జనాలు కనిపిస్తున్నారా? వస్తున్నారు, చీమల్లాగా ఉన్నారు కదా వీడియోలో. ఇదిగోండి ఇది దారి కింద నుంచి, ఇదే దారి నుంచి మనం ఇంకా హిల్ మీదకి వస్తాం. మొత్తం షేర్ చేసేసుకుందాం ఒకసారి వీడియో. ఎందుకు వీడియోలో వస్తుంది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ స్ట్రైట్ కేసు చాలా ఎడ్జ్ నుంచి. ఇదిగోండి ఏం లేదు, బ్యాక్ సైడ్ ఎండ్ టాప్ లాస్ట్. ఇదిగోండి జెండా. ఎక్స్ప్లోర్ విత్ వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫైనల్లీ ఇక్కడ ర్యాండమ్గా మాకు కూడా గోవాలు కలిసారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అండ్ కిడ్స్. చాలామంది కిడ్స్ అనుకుంటారు కానీ కిడ్స్తో మాత్రం రిస్క్ చేయకండి.
ట్రెక్ అయితే చాలా బాగుంటుంది. పైకి వచ్చిన తర్వాత స్వామివారి పాదాల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫీలే వేరే ఉంటుంది. మీరు ఎక్కిన స్ట్రెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా లాస్ట్ డెడ్ ఎండ్కి ఉగ్రస్తంభం హిల్ టాప్కి లాస్ట్ నరసింహస్వామి పాదాలు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి నరసింహస్వామి పాదాలు. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఓల్డ్ పాదాలు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ విరిగిపోతే ఇవి తయారు చేసిన పాదాలు మీకు కనిపిస్తున్న వీడియోలో. అవి ఓల్డ్ అసలైన పాదాలు. అవి మన భక్తులు చూడడానికి మాత్రం ఇవి తయారు చేశారు. సో అక్కడ కూడా ఒకటి ఉంటుంది చక్రం, చూడండి చక్రం. అది ఏ చక్రం? అది చక్రం ఏంటది? విష్ణు చక్రమా సంథింగ్ ఏదో ఉంది అక్కడ. సో లాస్ట్కి అయితే మనం వచ్చాము. ఇది వీడియో. ఇప్పుడు డ్రోన్ షాట్ చేస్తా, చూడండి. ఇది చేస్తావా? ఇది ఫోటో అప్పుడే ఫోటో